ఆనందరావు గారికి, వేదికను అలంకరించిన దైవజనులకు, అలాగే దేవుని సేవకురాలు సుప్రియ గారికి, సంఘ పెద్దలకు, సెక్రటరీ గారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటిదాకా చెప్పను వాక్యం అన్నానో చోట, ఎప్పటిదాకైనా చెప్పండి పాస్టర్ గారు, ఏం పర్వాలేదు. కాకపోతే మీరు వెళ్ళిపోయేటప్పుడు కాస్త మమ్మల్ని నిద్రలేపి వెళ్ళమన్నారు వాళ్ళు, కానీ మీరు అలాగున లేరు. చాలా ఆసక్తిగా దేవుని వాక్యం కొరకైనటువంటి కుతూహలంతో కూర్చున్నారు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి ధ్యానించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యవంతమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నిండు మనసుతో హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ మందిరంలో దేవుని వాక్య పరిచర్య చేసే అవకాశాన్ని, భాగ్యాన్ని అల్పుడను, అయోగ్యుడను, అపాత్రుడనైన నాకు ఇవ్వటం అది దేవుని కృపే తప్ప నా యోగ్యత కాదని శిరస్సు వంచి దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ దైవజనులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము, పవిత్ర వేద గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 4వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను తను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించేదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడువుగా ఉందువు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఈ రాత్రి వేళ దీవించి ఆశీర్వదించుదురు గాక. ఆమె. ఎంత ముగింపు కూటమైతే మాత్రం మీరంత బిగింపుగా కూర్చోవటం ఏం బాగోలేదు. కొంచెం ఫ్రీగా కూర్చోండి. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి మీ యొక్క ఆసక్తి, ప్రాణాత్మ శరీరాలను సంసిద్ధపరచండి. ఆ సంఘంలో ప్రసంగం నచ్చకపోతే పిల్లోనికి ఇచ్చేస్తారు. వాడు ఏడుస్తుంటే ఏడోకి ఎరిపాప ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారితే నేను చూడలేను, పాలైన కారవే పాట పాడుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా రారు. మీరు అలాగని లేరు. మీరు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారమ్మా అన్న ఒక చోటుకి వెళ్ళినప్పుడు. మా వాళ్ళు పైకి అట్టాగా ఉంటారులే చెప్పండి అయ్యగారు ఇంకొక ఆవిడ. కానీ ఎంత క్రమశిక్షణగా, ఎంతో డిసిప్లిన్తో ఈ కార్యక్రమాలను జరిగిస్తూ వస్తున్నారు. అన్నం అంతా పట్టి చూడక్కర్లేదు. 1-2 మెతుకులు అన్నం కుండలో ఉన్న అన్నానికి అందరికీ రిప్రజెంటేషన్ అది. మీకున్నటువంటి ఆ శ్రద్ధాశక్తులను బట్టి, మీకున్న వినయ విధేయతలను బట్టి మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. చదివినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, ప్రియమైన దేవుని పిల్లారా, మోషే 40 సంవత్సరాలు తన మామయ్యన యిత్రో మందను మేపుతూ తిరిగి దేవుని చేత దర్శింపబడిన వాడై తన స్వకీయుల వద్దకు పంపబడుతున్నటువంటి ఆ తరుణంలో దేవుడు మాట్లాడిన మాటలను మనం ఇప్పుడు చదువుకున్నాం. నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని అతని గూర్చి నేను ఎరుగుదును. అతడు నిన్ను చూచి తన హృదయంలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు అనే ఒక చక్కటి సాక్ష్యాన్ని అహరోనును గూర్చి మోషేతో దేవుడు మాట్లాడుతున్న వైను మనం ఇక్కడ గమనిస్తాం. గత రాత్రి యెహోవా మనలను మర్చిపోలేదు. ఆయన మనలను ఆశీర్వదిస్తాడు, ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తాడు, అహరోను వంశమును ఆశీర్వదిస్తాడు అన్న మాటలు మనం చదువుకున్నాం. యేసు ప్రభువారు శరీరధారిగా లోకంలో సంచరిస్తున్న దినాల్లో ఒక మాట ఇలా అన్నారు ఆయన, మీరు అబ్రహాము కుమారులే గనక అయ్యుంటే గనక అబ్రహాము చేసిన పనులు వంటి పనులు మీరు కూడా చేస్తారు, అప్పుడే మీరు అబ్రహాము కుమారులుగా ఎంచబడతారు అని చెప్పారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో. అబ్రహాం ఏం చేశాడంటే, మమ్రే సింధూర వృక్షం దగ్గర దేవుని కొరకు ఆయన ఆత్రుతగా పరుగులు పెట్టిన వైనాన్ని చూస్తాం. మేడి చెట్టు దగ్గర జక్కయ్య కూడా దేవుని కొరకు పరుగులు పెట్టిన వైనాన్ని చూస్తాం. జక్కయ్య భోజనానికి పిలిచాడు, అబ్రహాము కూడా ప్రభుకి భోజనాన్ని సిద్ధపరిచాడు. జక్కయ్య ఒకప్పుడు ఎవరిచ్చినా, ఏమిచ్చినా, ఎంత ఇచ్చినా, ఏది ఇచ్చినా రాని అన్నాడు తప్ప ఇది దేవుని యొక్క వాక్యానుసారం కాదు, ఇది నీతి నిజాయితీతో కూడింది కాదు, నాకు వద్దనలా. అబ్రహాము అబీమెలెకును హాగర్నిచ్చినా, వెండిచ్చినా, బంగారం ఇచ్చినా, వస్త్రాలు ఇచ్చినా తీసుకున్నాడు తప్ప వద్దని అక్కడ అనలా. కానీ సొదొమ దగ్గరికి వచ్చేసరికల్లా నూలు పోగైనా నాకొద్దు, చెప్పుల వారైనా నాకొద్దు అన్నాడు. జక్కయ్య కూడా దేవుని చేత దర్శింపడిన తర్వాత పేదలకు సగభాగం ఇచ్చేస్తాను, అన్యాయం చేసిన వారికి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన తర్వాత అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఇప్పుడు నీవు అబ్రహాము కుమారుడు అయ్యావు అన్నారు.
మనము కూడా అహరోను వంశముగా మార్చబడాలంటే మనం ఏమై ఉండాలి? దేవుని ఆశీర్వాదానికి వారసులుగా, పాత్రులుగా, యోగ్యులుగా, అర్హులుగా ఎంచబడాలంటే అహరోను చేసింది ఏంటో మనం చూస్తే, అహరోను మోషేను చూచినప్పుడు సంతోషించాడట హృదయంలో. చిన్న కుమారుడు తిరిగి వస్తే తప్పు తెలుసుకుని పెద్ద కుమారుడు సంతోషించాడా? స్పందించండి. సంతోషించలా. ఏసేపు పరసంబంధమైన వరాలు పొందుకున్నాడు. వాళ్ళ నాన్నగారు రంగు రంగు చొక్కాలు కుట్టించాడు. అన్నలకు లేని తలాంతులు ఏసేపుకు ఉన్నప్పుడు, అన్నల కన్నా ఆత్మీయుడిగా ఉన్నప్పుడు అన్నలు సంతోషించారా? సంతోషించలా. అసూయపడ్డారు, పగబెట్టుకున్నారు, చంపేయటానికి ప్రయత్నాలు చేసిన విధానాన్ని మన బైబిల్లో చూస్తాం. ఇస్సాకు పాలు విడిచిన రోజున తండ్రి గొప్ప విందు చేస్తుంటే అన్నయ్యని ఇస్మాయేలు సంతోషించాడా? సంతోషించలా. దావీదు శిరస్సు పైన అభిషేకపు తైలాన్ని సమూయేలు పోస్తే అన్నలున్నారు కదా, సంతోషించి కాకర పువ్వులు వెలిగించారా? మతాబులు వెలిగించారా? చిచ్చుబుడ్లు ఏమైనా వెలిగించారా? లేవు. అవేజవాలని ఏమీ లేదు అక్కడ. ఒక అరకిలో స్వీట్ కూడా పంచుకున్న వైనం లేదు. రాబోతున్న కాలంలో కాబోతున్న రాజు మా తమ్ముడే, మా ఇంట్లో నుంచి దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అన్న ఆనందం, ఆ కోలాహలం, ఆర్భాటం మనకు అక్కడేమీ కనిపించదు. దేవుని పిల్లలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతను అన్నే కానీ తన తమ్ముడు తన తప్పు తెలుసుకుని తన స్వకీయతకు వస్తున్నాడన్న సంగతి తెలుసుకుని గౌరవంగా ఎదురెళ్ళి స్వాగతం తెలియజేస్తున్నాడు. తన మనస్సులో, తన హృదయంలో, తన అంతరంగంలో ఎంతో సంతోషిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు మోషేతో. ఒక ఆవిడ చాలా లావుగా ఉంటుంది పాపం. ఆవిడ వెయిట్ మిషన్ ఎక్కింది, రూపాయి వేసింది, అందులో నుంచి టికెట్ వచ్చింది. దయచేసి ఒక్కొక్కరే ఎక్కండి అని వచ్చింది. అరే 120 కిలోలు 130 కిలోల బరువు రాలా, ఒక్కొక్కరే ఎక్కండి దయచేసి అని వచ్చింది. దానికి ఆవిడ కోపం వచ్చేసింది, ఒక తన్ను తన్నింది. ఈవిడికేమో షుగరు, అదేమో పాత మిషను, ఇనప రేగు ఉంది. కాలుతో ఒక తన్ను తన్నేసరికల్లా ఆ రేగిన రేకు మొక్క ఈ కాలు గుచ్చుకొని తెల్లరపాటికల్లా కాలు మోపు చూసేసి, అరే రూపాయి వేసావు, ఏముంది అందులో, కొంచెం ఫన్నీగా చక్కగా కొంచెం చిరునవ్వుతో నవ్వుకుని టికెట్ కింద బారెత్తే సరిపోయాయి. దానికి కోపం, నీ కూడా అలసైపోయానా, నీ కూడా చులకనైపోయానా, నీ కూడా లోకమైపోయినా అన్న మిషన్ తన్నింది. ఓ భార్య తన పెనిమిడితో ఇలా అంది, ఏమండి పక్కింటి వాళ్ళు ఎల్ఈడి కొన్నారు, ₹1,00,000 పెట్టి, తెగ ఇచ్చిపోతుంది ఆవిడ, పక్కింటి ఆవిడ నన్ను చూసి తల కొట్టేసినట్టుంది నాకు, మనం అంతకన్నా పెద్దది కొనుక్కుందామండి. భర్త అన్నాడు, ఆయన టీవీ కొన్నాడంటే అర్థం ఉందమ్మాయి, భార్య ముఖం చూడలేక నల్ల కరిదోపం వెళ్ళే ఉంటుంది. కొంతమంది నల్లగా ఉన్నా కూడా చాలా అందంగా ఉంటారు, అదేంతో ఆదరా బెదరేసి నాయకుడిలా కూడా ఆవిడ మొహం. అందుకని టీవీ చూసి కాలక్షేపం చేస్తున్నా, టీవీ కొనుక్కున్నాడు, నాకు అంత కర్మ ఏం పట్టలేదు, చందమామ లాంటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు, నేను చూస్తూ గడిపేయచ్చు అమ్మాయి గంటలో, టీవీ కొనుక్కోవాల్సిన కర్మ నాకు పట్టలేదు అన్నాడు ఆయన. దాంతో ఇక ఆవిడ టీవీ కొనమని జీవితంలో జన్మలు అడగలేదండి. అదే ఫస్ట్, అదే లాస్ట్. మీ బాబు కొన్నాడా, మీ బాబు దగ్గర ఇచ్చాడేమన్నా, పట్టురా కొందాం, చెట్టు కాస్తున్నాయి ఏమన్నా, డబ్బులు ఏమన్నా చిల్లపెంకులు అనుకున్నావా అని సీరియస్గా దాన్ని ఒక సీరియస్గా ఆయన తీసుకోవాలా, చాలా ఫన్నీగా, దాన్ని కూడా చక్కగా చమత్కారంగా జ్ఞానయుక్తంగా వారిని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది తప్ప. దేవుని బిడ్డలారా, ప్రతిదానికి మనం సంతోషించాలి, ఆనందించాలి తప్ప ప్రతిదానికి మనం సీరియస్ అవటం, ప్రతిదానికి మనం అసూయపడటం. తన తమ్ముడైన మోషే తన ఇంటిలోనే రాజకుమారులాగా రాజవస్త్రాలు, రాజ ఆభరణాలు ధరించి పెరుగుతూ ఉంటే అహరోను మట్టి తొక్కుతున్నాడు. నేను మట్టి తొక్కడం ఏంటి, నా తర్వాత పుట్టినటువంటి నా తమ్ముడు నా ఇంట్లో రాజుబిడ్డగా పెరగడం ఏంటి, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడికి కూడా నీతి న్యాయం లేదని ఆయన దేవుని దూషించలా. నేను మట్టి తొక్కుతున్నాను, ఇటుకలు తయారు చేస్తున్నాను, ఐగుప్తులకు ఇవ్వాలి, నేను నా తండ్రితో పాటు కలిసి కీలు మట్టి, కానీ నా తమ్ముడు కూడా మాతో పాటు కలిసి మట్టి తొక్కాల్సిన అగత్యత, దుస్థితి, దుర్గతి, దురవస్థ వానికి ఏర్పడకుండా దేవుడు అద్భుతంగా తప్పించి నా ఇంటిలోనే రాజబిడ్డలాగా ఎలాగని పెంచుతున్నాడోనని తన తమ్ముడి ఔన్నత్యతను చూచి, తనకన్నా తన తమ్ముడు యోగ్యుడిగా ఉన్నతునిగా పెరగటాన్ని చూచి ఆ బాలుడైన అహరోను హృదయంలో అంతరంగంలో సంతోషించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమోనండి, మా చెల్లి భర్త బాత్రూంలో నీళ్లు పెడతాడండి, పిల్లలకి ఆయనే స్నానం చేపించేసి బట్టలు వేసేస్తాడండి. మా ఆయన ఉన్నాడు, ఎందుకంటే పోసుకుంటే ఊరుసాగానే సరిపోతాడు. ఒక మంచి ఉండదు, ఒక చెడు ఉండదు, ఒక ముద్ద ఉండదు, ఒక ముచ్చట ఉండదు, ఎప్పుడు ముట్టముట్టమలాడుతూ ఉంటాడండి. మా మరిది అట్ట కాదండి పాపం, అర్థం చేసుకుంటాడండి, అగ్గగ్గలాడిపోతాడండి. అంటే నీ బాధ ఏంటి, నీ భర్త అలాంటి వాడు కాదన్నా, నీ చెల్లికి అలాంటి భర్త వచ్చాడని నువ్వు బాధపడుతున్నావా? ఓన్లీ నా భర్త లాంటి భర్తే మా చెల్లికి కూడా వస్తే అది ఎంత బాధపడి ఉండేదో. కానీ నా మరిదైనా మంచి భర్త వచ్చాడు,
మా చెల్లికి మంచి భర్త వచ్చాడని నువ్వు సంతోషించి ఆనందించగలిగే ఆ మనస్సు, ఆ వైఖరి, ఆ స్వభావం, ఆ నైజం, ఆ ప్రవృత్తి, ఆ గుణగణాలు, ఆ లక్షణాలు, ఆ తీరితెనులు నీవు కలిగి ఉన్న రోజున నీవు అహరోను వంశముగా మార్చబడతావు. వాళ్ళమ్మ చెప్పింది, బాబు అహరోను, నువ్వు పుట్టిన కొద్ది రోజులకే ఫరో గారు ఒక జీవో పాస్ చేశారు. ఏంటంటే ఆ గవర్నమెంట్ ఆర్డరు, హెబ్రీ స్త్రీలకు మగపిల్లలు పుట్టినచో నైలు నదిలోకి విసిరివేయవలనని ఫరో రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని జీవో వచ్చింది. అప్పటికి అహరోను పుట్టాడు. నెక్స్ట్ వీక్ నుంచి ఈ జీవో అది ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి నీవు కొద్దిగా లేటుగా పుడితే, ఆలస్యంగా పుడితే నువ్వు కూడా మాకు దక్కేవాడు కాదు, నిన్ను కూడా ముసలకు ఆహారంగా వేసేసేవాళ్ళు, నైలు నదులు విసిరేసేవాళ్ళు అన్నప్పుడు చావవలసిన నన్ను దేవుడు ప్రణాళికబద్ధంగా ముందుగా పుట్టించి నన్ను బ్రతికించాడని దేవుని బిడ్డలారా అహరోను హృదయంలో ఎంతో సంతోషించి ఆనందించాడని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు అహరోనుతో దేవుడు అంటున్నాడు, మోషే నీకన్నా చిన్నవాడైనా నీకన్నా పైగా చేశాను, అతని చేతి కింద నువ్వు అణిగి మణిగి ఉండాలి. అర్థమవుతుందా? అతని చేతి కింద నువ్వు అణిగి మణిగి ఉండాలి. నీ